ఇలాంటి జర్నీలు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం కదండి మనం. అప్పుడప్పుడు నవ్వు తెప్పిస్తాయి, అప్పుడప్పుడు బాధ కలిగిస్తాయి. నేను చూసిన సిచ్యువేషన్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెవులతో విన్నవి, కంటితో చూసినవి నిజాలు కాదని నాకు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అర్థమైందనమాట. ఒక చోట ఒక బాబు, చిన్న బాబు 3 months ఉంటాయి అనుకుంటా, ఒక తల్లి ఎత్తుకుని ఉందన్నమాట. చాలా ఏడ్చేస్తున్నాడు వాడు. వాడు ఏడుపు ఎంతలా ఉందంటే పనులన్నీ మానుకొని అందరూ బావంకు చూస్తున్నారు. ఆమె మాత్రం పాలు ఇవ్వకుండా అలా చూస్తుంది పాపం. ఎవరో ఒక అతను వచ్చి చేతిలో ఫుడ్ ప్యాకెట్ పెడితే గబగబా ప్యాకెట్ తీసుకుని తినేస్తుంది. బాబుని పక్కన పడుకోబట్టి జో కొడుతూ ఆమె కూడా గబగబా తినేస్తుంది. అందరూ అనుకుంటున్నారు పాలు ఇవ్వకుండా ఈ పిల్ల అలా తినేస్తుంది ఏంటి, పాలిస్తే బాబు ఊరుకుంటాడు కదా అని అందరూ కొరకొరా చూస్తున్నారు ఆవిడంక. అవి ఏమీ పట్టించుకోకుండా ఆవిడ గబగబా తినేస్తుందండి. తినేసి చేతులు కడుక్కుని బాబుని భుజాన్ని వేసుకుని ఒక 2-3 minutes అయిన తర్వాత పాలిచ్చిందనమాట. అప్పుడు అర్థమైందండి నాకు, ఆమెకి పాపం పాలు రాకే బాబాలా ఏడుస్తున్నాడు. ఫుడ్ తింటే కానీ పాలు పడవని ఆమె ఫుడ్ తింటుందనమాట. నా బుర్రకి చాలా లేటుగా అర్థమైంది. ఇంచుమించు నేను కూడా అందరిలాగే ఆమెని అనుకున్నా, పిల్లడు కంటే ఫుడ్ ఎక్కువ ఏంటి అలా తినేస్తుందని. చూశారు కదా, కంటితో చూసినవి చెవులతో వినవి ఒక్కొక్కసారి నిజాలు కాదండి. జర్నీలో ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనం ఇంకా చాలా ఆలోచించాలి, చాలా ఎదగాలి. ఒక ఆలోచనకి రాకూడదు ఏ విషయాన్ని చూసినా అనిపిస్తుంది అనమాట. నేను జర్నీలో ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మీ జీవితంలో కూడా ఇలా జరిగి ఉంటే ఏదైనా సిచ్యువేషన్ నాతో షేర్ చేసుకోండి. బాయ్.